హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం థియేటర్లో రిలీజ్ అయ్యి ఓటీటీలోకి వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ ద గ్రేట్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అనే క్యాప్షన్తో రిలీజ్ అయిన మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఒక పల్లెటూరులో బ్యాండ్ కొట్టుకునే రాజు ఆ ఊర్లోనే ఉండే రాంబాయి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. మొదట్లో ప్రేమకు నిరాకరించిన రాంబాయి తర్వాత రాజు బాండ్ కొట్టే స్టైల్ చూసి పడిపోతుంది. ఈ గ్రేట్ లవ్ స్టోరీని రాంబాయి వాళ్ళ నాన్న వెంకన్న వ్యతిరేకిస్తాడు. తనది గవర్నమెంట్ జాబ్ కాబట్టి తన అల్లుడు కూడా అది గవర్నమెంట్ జాబ్ ఉండాలనేది అతని కోరిక. పెళ్ళికి ముందే గర్భవతి అయితే వెంకన్న తమ పెళ్ళికి అంగీకరిస్తారని రాజు అండ్ రాంబాయి అనుకుంటారు. తర్వాత వెంకన్న వీళ్ళ పెళ్ళికి అంగీకరించాడా, రాంబాయి గర్భవతి అవుతుందా, లేదా రాజుకు బుద్ధి చెప్పేందుకు వెంకన్న ఏం చేశాడు అనేది ఈ సినిమా. ఇది ఒక స్టోరీ పరంగా చూసుకుంటే ఒక రాడ్ స్టోరీ. నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా ఆశించినంతగా లేదు. అండ్ సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ అన్నయ్య చేతు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే అతను పర్ఫార్మెన్స్ చేసుకోవడానికి తగినంత స్క్రిప్ట్ ఈ సినిమాలో లేదు. ఈ సినిమాలో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఆఖరి 15 నిమిషాలు చాలా చాలా హృదయ విదారకంగా ఉంటుంది. కానీ మనం ఆ చివరి 15 నిమిషాలు చూడడానికి మిగిలిన 2 గంటల సినిమా మనం భరించాల్సి వస్తుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగా ఉంటుంది. ఈ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తర్వాత ఓవరాల్గా ఈ సినిమా పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మనము ఈ సినిమాని ఒక్కసారి మనం చూడవచ్చు, అది కూడా బరువుగా చూడవచ్చు. ఈ సినిమాకి ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2/5. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.